నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో 28 సమీకృత గురుకులాల నిర్మాణానికి భూమి పూజ అన్ని వర్గాలకు సమాన విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యమన్న సీఎం ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు రేపటిలోపే నియమించాలని ఆదేశాలు లబ్ధిదారులకు అవగాహనే లక్ష్యం తెలంగాణ ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నర్సింగ్ ఆఫీసర్లకు నవంబర్ 23న ఫార్మసిస్టులకు 30న ఆన్లైన్ పరీక్షలు ఏపీలో మద్యం దుకాణాల కోసం 87,000 దరఖాస్తులు ఖజానాకు 1,742 కోట్ల ఆదాయం ఈ నెల 14న లాటరీ విధానంలో కేటాయింపు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందన్న లోకేష్ నేరస్తులే భయపడుతున్నారని వెల్లడి తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని వ్యాఖ్య రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో విచారణకు హాజరైన విజయపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సహకరిస్తున్న విశ్రాంత ఏఎస్పీ రతన్ టాటా వారసుడిగా నోయల్ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న టాటా ట్రస్ట్ బోర్డు ఇప్పటికే గ్రూప్ సంస్థల్లో కీలక బాధ్యతలు ప్రపంచాన్ని అణ్వాయుధరహితంగా మార్చే ప్రయత్నాలకు నోబెల్ జపాన్ సంస్థ నిహాన్ హిండాక్యోకు దక్కిన శాంతి పురస్కారం తెలంగాణలో కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ లక్ష్యంలో భాగంగానే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మించాలని తలపెట్టినట్టు చెప్పారు. ఈ విద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో సమభావన పెరుగుతుందని రేవంత్ ఉద్ఘాటించారు. ఇది భవిష్యత్తులో సమాజ స్థాపనకు దోహదం చేస్తుందన్నారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కులాలకు అతీతంగా అందరూ ఒకే చోట చదువుకోవాలి అనే మహోన్నత ఆశయంతోనే సమీకృత గురుకులాలను నిర్మించాలని తలపెట్టినట్లు రేవంత్ చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ఆలోచన మాజీ ప్రధాని పివి నరసింహారావుదన్న రేవంత్ గురుకులాల్లో చదివిన చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయినట్టు చెప్పారు. అందుకే గురుకులాలకు సరైన భవనాలు మౌలిక వస్తువులు కల్పించే ఉద్దేశంతో ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 150 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి ఈ రోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషం చొప్పించిన వాళ్ళు అవుతాం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అందరిని ఒకే దగ్గర తీసుకొచ్చి అన్న తమ్ముళ్ళలాగా కలిసి చదువుకొని సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు సంధించిన సీఎం బీఆర్ఎస్ సర్కార్ 5,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని చెప్పిన ఆయన ఆ విధానాలకు తాను విరుద్ధమని స్పష్టం చేశారు. చంద్రశేఖరరావు గారు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు ప్రారంభిస్తున్నా అని గొప్పగా చెప్పిండు. 1023 రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క దగ్గర కూడా కనీస వసతులు నిర్మించలే. ఆయన మాత్రం 33 జిల్లాలల్లా ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటది, పైసలు ఉంటది, కానీ పేదోళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, పిల్లలకు బడి కట్టాలి, బడిని నిర్వహించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖరరావుకు పట్టలేదు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధంగా ఇవాళ పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నా. తెలంగాణలోని 28 చోట్ల ఇవాళ ఒక్కరోజే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేసినట్లు సీఎం వివరించారు.
అంతకుముందు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన చోట్ల సమీకృత గురుకుల పాఠశాలలకు భూమి పూజలు చేశారు. నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కులమతాలకు అతీతంగా ప్రతి విద్యార్థి కలిసి చదువుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విధంగా పాఠశాలలు నిర్మిస్తున్నట్టు పొన్నం వెల్లడించారు. ఖమ్మం జిల్లా పొన్నేకల్ మండలంలో సమీకృత గురుకుల పాఠశాల భవనానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల శంకుస్థాపనలే నిదర్శనమని పొంగులేటి చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఇతర జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు భూమి పూజలు నిర్వహించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. రేపటిలోపు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కమిటీల కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పేర్లు పంపాలని జీవోలో పేర్కొంది. సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్పర్సన్గా గ్రామస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్పర్సన్గా మున్సిపాలిటీ స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్గా పంచాయతీ కార్యదర్శి ఉండనున్నారు. వార్డు ఆఫీసర్ కమిటీలో 2 ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, 3 స్థానికులు సభ్యులుగా ఉండనున్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీలు పనిచేయనున్నాయి. తెలంగాణలో సమగ్ర కులగణన చేసే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ప్రణాళిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో ప్రభుత్వం తెలిపింది. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే చేయాలని ఆదేశించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సర్వే ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ నియామక బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. గత నెలలోనే 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దానికి అనుబంధంగా 272 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో 633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు మరో 99 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టుల సంఖ్య 732కి చేరింది. నర్సింగ్ పోస్టులకు ఈ నెల 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 23న ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని తెలంగాణ మెడికల్ నియామక బోర్డు తెలిపింది. ఫార్మసిస్ట్ పోస్టులకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 30న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఇవాల్టితో ముగిసింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు 87,116 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోని నోటిఫై చేసిన 113 దుకాణాలకు 5,764 దరఖాస్తులు, అత్యల్పంగా అల్లూరి జిల్లాలోని నోటిఫై చేసిన 40 దుకాణాలకు 1,179 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి జిల్లాలో నోటిఫై చేసిన 227 మద్యం దుకాణాలకు 3,659 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ రాత్రి 12 గంటల్లోపు ధరావత్తు సొమ్ము చెల్లించేందుకు ఆబ్కారీ శాఖ అవకాశం కల్పించింది. వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1,742 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా మద్యం దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ నెల 14న లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించనున్నట్టు తెలిపింది. 15న దుకాణాలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 16 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గం కొల్లనకొండలో కియా కార్ల షోరూంను ప్రారంభించిన లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ 10,000 ఉద్యోగాలు కల్పించే యూనిట్ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే కాలంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఏపీకి వస్తున్న పరిశ్రమలకు బ్లూ బ్యాచ్ ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని తేల్చెప్పారు. తప్పు చేసిన వారి పేర్లే రెడ్ బుక్లో ఉన్నాయని, అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని లోకేష్ తేల్చెప్పారు.
ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా మేము వెళ్తాం, యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్. ఎవరిని వదిలిపెట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా. పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరిపై మేము యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పాలనలో వేగం పెంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్థికేతర అంశాలను విభజించి వాటి పరిష్కారంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొత్తంగా 49 అంశాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. ఆర్థిక పురోగతిలో భాగంగా 24 పాలసీలు రూపొందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి విజన్ డాక్యుమెంట్లు, గ్రోత్ పాలసీలో భాగంగా విధాన పత్రాల రూపకల్పన చేయనుంది. ఈ మేరకు ఆర్థికేతర అంశాల పరిష్కారం, పాలసీల రూపకల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 లోపు తీసుకున్న చర్యలు, పాలసీల రూపకల్పన వివరాలను సమర్పించాలని సూచించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఆర్థికేతర అంశాల పరిష్కారం, విధానాల రూపకల్పనపై చర్చ ఉంటుందని సీఎస్ కార్యాలయం తెలిపింది. తమిళనాడు తిరుచి నుంచి షార్జాకు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. 144 మంది ప్రయాణికులతో షార్జాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం తిరుచి విమానాశ్రయంలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్లు గుర్తించారు. ఎక్స్ప్రెస్ విమానం చక్రాలకు చెందిన హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు గుర్తించిన పైలట్లు వెంటనే విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం ఇచ్చారు. ఈ సాయంత్రం 5:40 టేకాఫ్ కాగానే విమాన చక్రాల లోపలకు ముడుచుకోవాల్సి ఉండగా సమస్య తలెత్తింది. ఇదే విషయాన్ని పైలట్ల నుంచి అందుకున్న విమానాశ్రయ అధికారులు హుటాహుటిన తిరుచారపల్లి ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానం అత్యవసర ల్యాండింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు విమానాశ్రయంలో 18 అంబులెన్స్లు, అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. మరోవైపు విమానంలో ఇంధనాన్ని ఖర్చు చేసేందుకు దాదాపు 2.5 గంటలు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. విమానంలోని ఇంధనం సురక్షిత స్థాయికి తగ్గిన తర్వాత అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సమయానికి చక్రాలు సరిగ్గానే పనిచేసినందున విమానం సురక్షితంగానే దిగింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విమానాశ్రయ అధికారులు, విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు విచారణ పేరుతో రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ పోలీసు విచారణకు హాజరయ్యారు. గుంటూరు వెస్ట్ డీఎస్పీ కార్యాలయానికి ఇవాళ వచ్చారు. 2020లో రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అప్పుడు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును విచారించారు. ఆ సమయంలో తనను కొట్టారని, హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు 5గురిపై కేసు నమోదు చేయగా విజయపాల్ను 4వ నిందితుడిగా చేర్చారు. ఇదే అంశంపై విజయపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అనంతరం పోలీసు విచారణకు హాజరవుతానంటూ విజయపాల్ గుంటూరు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈ మేరకు ఇవాళ విచారణకు రావాలని చెప్పగా ఆయన గుంటూరు వెస్ట్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఏపీలోని రైతు బజార్లలో నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ప్రజలకు విక్రయించే సరుకుల నాణ్యత, ధరలపై విజయవాడలోని 2 రైతు బజార్లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. గురునానక్ కాలనీ, పంటకాలవ రోడ్డులోని రైతు బజార్లను పరిశీలించిన ఆయన వంట నూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి నాణ్యత, ధరల వివరాలు తెలుసుకున్నారు. పామాయిల్ లీటరు 110 రూపాయలకి, సన్ఫ్లవర్ ఆయిల్ 124 రూపాయలకు విక్రయించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు బజార్లలోని దుకాణాల వద్ద ధరలు సూచించే బోర్డులు అప్పటికప్పుడు ఏర్పాటు చేయించారు. నిత్యావసర సరుకులు, ప్రత్యేకంగా కూరగాయల విషయంలో మార్కెట్లో విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల రేట్లు బాగా ఇబ్బంది కలిగే పరిస్థితిలో వినియోగదారులకు ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రతి రైతు బజార్లో కూడా ధరల స్థిరీకరణ కోసం కొత్త ఆలోచనలతోటి మేము సరుకు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడైతే ధరలు అనవసరంగా పెరుగుతున్నాయో వాళ్ళపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ రోజు రైతు బజార్లో ఏ విధంగా రేట్లు తగ్గించి మేము అమ్మగలుగుతున్నామో అదే విధంగా హోల్సేలర్స్, రీటైలర్స్ ఒకే రేటు పైన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాలనే సూచనలు నేను చేయడం జరిగింది.
మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తప్పిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన మహేష్ కుమార్ మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నందున ఆ రోజే వివాదం ముగిసిందన్నారు. వివాదంపై అధిష్టానం మంత్రిని ఎలాంటి వివరణ అడగలేదన్నారు. బీద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మూసి ప్రక్షాళన చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మూసి అభివృద్ధికి 1,50,000 కోట్లని ఎక్కడా తాము చెప్పలేదని మహేష్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 40 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ధనవంతులు లేరని, అక్కడ ఉంటున్న పేదల ఇళ్లు కూల్చే ముందు వారితో చర్చించి ఒప్పించాకే ముందుకెళ్లాలని కిషన్ రెడ్డి సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ అంతా మూసీలోనే కలుస్తోందని, అందుకు ప్రత్యామ్నాయం లేకుండా సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 1,50,000 కోట్లతో సుందరీకరణ అంటున్న కాంగ్రెస్ సర్కార్ ఆ నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని, సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పొత్తు పెట్టుకోదని కిషన్ రెడ్డి తేల్చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 8వ రోజైన ఇవాళ ఉదయం మలయప్ప స్వామి మహారథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. రథం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. రేపు ఉదయం నిర్వహించే చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతరం ధ్వజారోహణం చేస్తారు. చక్రస్నానం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆ దేవదేవుడు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. ఆ విహారాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. वीणा वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ. తెలుగు రాష్ట్రాల్లో శరణవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మహానవమిని పురస్కరించుకుని మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు, పండితులు అమ్మవారికి సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు తుది దశకు చేరుకోగా ఇవాళ ఏపీసీఎస్ నీరబ్ కుమార్ దంపతులు, పలువురు ప్రముఖులు ఇవాళ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో కొలువైన అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. త్రిశూల ధారణ చేసిన అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ పెద్దమ్మగుడి అమ్మవారు నవదుర్గ అవతారంలో దర్శనమిస్తుండగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూరులో ఇవాళ ఆయుధ పూజ నిర్వహించారు. మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఆయుధ పూజ చేశారు. వడయార్ వంశీయులు ఉపయోగించిన ఆయుధాలకు మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. అనంతరం రాజభవనంలోని ఆవు, గుర్రం, ఏనుగు, పల్లకీలకు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు రేపటి దసరా ఉత్సవాల్లో నిర్వహించే జంబూ సవారీకి సిద్ధమైన గజరాజుల సమూహానికి అధికారుల సమక్షంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని అణ్వాయుధరహితంగా మార్చేందుకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిండాక్యోకు ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ మేరకు ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో నార్వేజియన్కు నోబెల్ కమిటీ ప్రకటించింది. హిరోషిమా, నాగసాకి అనుదాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో హిండాక్యో సంస్థ ఏర్పడింది. అనుదాడి బాధితుల కోసం అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం ఈ జపాన్ సంస్థ పనిచేస్తోంది. నోబెల్ శాంతి బహుమతితో హిరోషిమా, నాగసాకి అణుబాంబ బాధితులను గౌరవిస్తున్నట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. భౌతికపరమైన బాధలు, జ్ఞాపకాలు వేధిస్తున్న నిహాన్ హిండాక్యో సంస్థ తమ అనుభవంతో ప్రజల్లో ఆశా, శాంతిని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని కమిటీ ప్రశంసించింది.
దివికేగిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వారసుడి ఎంపిక పూర్తయింది. టాటా ట్రస్ట్ చైర్మన్గా నోయల్ టాటా నియమితులయ్యారు. 67 ఏళ్ల నోయల్ టాటాను చైర్మన్గా ఎన్నుకుంటూ టాటా ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయల్ టాటా టాటా గ్రూపులోని అనేక కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా గ్రూప్ రిటైల్ కంపెనీలైన జూడియో, వెస్ట్సైడ్, యాజమాన్య సంస్థ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. టాటా స్టీల్, టైటాన్కు వైస్ చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. టాటా ట్రస్టులో రతన్ టాటా, దొరాబ్జీ ట్రస్టులు సహా అనుబంధ ట్రస్టులకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే వాటిలో నోయల్ టాటా సభ్యుడిగా ఉన్నారు. బ్రిటన్లోని ససెక్స్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన నోయల్ టాటా ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పూర్తి చేశారు. ఐర్లాండ్ పౌరసత్వం కలిగిన నోయల్ టాటా పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలు మిస్త్రీని పెళ్లాడారు. వారి సంతానం లీ టాటా, మాయా టాటా, నెవిల్లే టాటా గ్రూప్ కంపెనీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నోయల్ టాటా టాటా సన్స్లో ఏకైక అతిపెద్ద వాటాదారు కాగా టాటా ట్రస్ట్స్కు చైర్మన్ హోదాలో గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు, వృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య సేవలు, విద్యాభివృద్ధి కోసం ఈ ట్రస్టులు పనిచేస్తున్నాయి.